దయచేసి కూర్చునండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన మహాకృపలో గడిచినటువంటి పరిశుద్ధ దినము నుండి మరి యొక్క పరిశుద్ధ దినము వరకు ఆయన మహదైశ్వర్యములో మనలందరూ కూడా కాపాడిన విధానములో దేవునికి మనమందరమును స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ పెంటెకొస్తు ఆదివారములో చదువుబడినటువంటి లేఖన భాగములు ధ్యానం చేసే ముందు తలలు ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ సమయములో మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు ఆదివారములో చదువుబడినటువంటి ఈ లేఖన భాగములు ధ్యానించే ముందు గడిచినటువంటి పరిశుద్ధ దినములో ధ్యానం చేయబడినటువంటి ధ్యానాంశాలను మనము గమనించిన వారమైతే దేవుని నిబంధన క్రైస్తవుని యొక్క ఐక్యత, దానిలో ఆయన నిబంధన చేశాడు, నేను నీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను. నూతన స్వభావమును అనుగ్రహించినటువంటి ప్రభువుతో జీవించినటువంటి వాడు దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ విశిష్టతను జ్ఞాపకం చేసేవాడు. ఆ దేవుని ప్రేమ మనము పొందుకుంటకు ప్రధాన యాజకునిగా ఆయన చేసేటువంటి ప్రార్థన. గడిచినటువంటి పరిశుద్ధ దినములో మనము దేవుని వాక్య భాగమును ధ్యానం చేశాం. ఈ పెంటెకొస్తు ఆదివారములో పెంతెకొస్తు అనేటువంటి గ్రీక్ పదానికి 50వ దినము అని, 50వ దినమని, ఇది యూదుల పండుగలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదలైన తర్వాత జరిగించబడినటువంటి పండుగ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, పస్కా తర్వాతి 50వ దినము, ఆరోహణము తర్వాతి 10వ దినముగా ఈ పెంతెకొస్తు పండుగను మనము జరిగిస్తాం. అలాగనే ఈ పెంతెకొస్తు పండుగ దినాన క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత మనము ఈ పెంతెకొస్తు పండుగ దినములో ఆయన శిష్యులు
ఆయన శిష్యులు వారందరూ కూడా ఏకముగా కూడి ప్రార్థన చేయుచు ఉన్నప్పుడు దేవుని ఆత్మ వారిపై ఆవరించి అనేకమైనటువంటి భాషలతో వారు మాట్లాడారు. పరిశుద్ధాత్మతో వారు నింపబడి వారు దేవునిని సన్నుతించారు. ఈ పెంతెకొస్తు ఆదివారం శిష్యులందరూ కూడా ఏక మనసు కలిగి, మీరు అపోస్తల కార్య గ్రంథములు 2వ అధ్యాయాన్ని మీరు చదివితే మనకు ఈ పెంతెకొస్తు పండుగ యొక్క ప్రాముఖ్యత ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఈ పెంతెకొస్తు పర్వదినాన వారైకముగా ఏకముగా కూడి దేవునిని సన్నుతిస్తూ నానా భాషలు మాట్లాడారు అని దేవుని వాక్యములో మనకు తెలియచేయబడతా ఉంది. ఈ పెంతెకొస్తు పర్వదినాన నీవు నేను మన విశ్వాస జీవితములో దేవుని చిత్తమునకు లోబడినటువంటి వారమై మన విశ్వాస జీవితంలో అనేక మందికి మార్గమును చూపించి ఆయన బిడలముగా మన జీవితాన్ని కొనసాగించాలి అని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఈ పెంతెకొస్తు ఆదివారంలో పాత నిబంధన లేఖన భాగములో భవిష్యత్ ప్రణాళికను తెలియచేస్తూ ఉన్నట్లుగా ఈ లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆత్మ కుమ్మరింపును గురించి పాత నిబంధన లేఖనములో మనకు తెలియచేయబడతా ఉంది. ఈ లేఖనము నెరవేర్పు అపోస్తల కార్య గ్రంథములు 2వ అధ్యాయములో పెంతెకొస్తు దినాన నెరవేర్చబడినదని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అలాగనే పత్రికా లేఖన భాగములో ఎఫెసీ సంఘమును దేవుడు అత్యధికమైనటువంటి దీవెనలతో వారి విశ్వాస జీవితాన్ని ముందుకి కొనసాగుతూ వారిక మాయోపాయముల చేత చిక్కబడకుండా ఇతరుల వలె దేవునిని ఆరాధించకుండా దేవుని వాక్యమునందు స్థిరులై వారు జీవించడానికి కొందరిని కాపరులుగాను, సువార్థికులుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను వారిని స్థిరపరిచి ఎఫెసీ సంఘాన్ని ఎలాగూ విశ్వాసములో దేవుని జ్ఞానములో బలపరిచాడో పత్రిక లేఖన భాగంలో మనకు కనబడతా ఉంది.
సువార్త లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణానికి సమీపముగా ఉన్నప్పుడు శిష్యులను బలపరుస్తూ శిష్యులు ఆయనను అడుగుతున్నారయ్యా, 3.5 సంవత్సరాలు మేము మిమ్మలను వెంబడించాం. మీరు కనుక యెరూషలేమునకు వెళితే మిమ్మలను హతమారుస్తారు, మేము దిక్కులేని వారముగా అయిపోతాం, అనాథలం అయిపోతాం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులకు మధ్య జరిగినటువంటి సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో, మిమ్మలను నేను ఏమాత్రము కూడా అనాథులుగా విడవను. మీ వద్ద ఉండుటకు, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు నేను మీకు వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరి సత్య స్వరూపిగా ఆత్మ? ఎవరి ఆదరణకర్త? ప్రియులారా, మనము గమనించిన వారమైతే ఎవరి ఆదరణకర్త? 14వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ఆదరణకర్త అనగా పంపబోవు పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి ఎవరు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. పురుషోత్తం చౌదరి గారు మనం పాడినటువంటి పాటలో పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేదు. ఎవరి ఆదరణకర్త? మీరు దిగులు పడవద్దు, మిమ్మల్ని ఏమాత్రము కూడా అనాథులుగా విడవను, మిమ్మల్ని అనాథులుగా విడవను. ఈ పెంతెకొస్తు దినాన యెరూషలేములో వారందరూ కూడా ఒక మేడగదిలో సుమారుగా 120 మంది దేవునిని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపైన దిగివచ్చింది. క్రీస్తునందు నూతనమైన బంధకం వారిని ఐక్యపరిచింది. క్రైస్తవ సంఘము జన్మించిన పర్వదినముగా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నలిగిపోయినటువంటి జనాంగముపై ఆయన ఆత్మను కృమ్మరింప చేశాడు. విశ్వాసములో ఆయన బలపరిచాడు. అనాథలుగా విడువునని ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ దిన లేఖన భాగంలో మనము గమనించిన వారమైతే 14వ అధ్యాయము 17వ వచనం యోహాను సువార్త మనం ఒకసారి గమనిద్దాం ప్రియులారా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రియులారా, లోకము ఆయనను ఎరుగదు. లోకము ఎలాగ ఉంది? లోకము దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేనటువంటి స్థితిలో ఉంది ప్రియులారా. లోకము దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిని కలిగి ఉంది. లోకములో ఉన్నటువంటి మనము ఆయన బిడలముగా, ఆయన సహవాసములో ఆయనను వెంబడించిన వారముగా మనము ఆయనతో ఉండిన వారమైతే ఆయనను ఎరుగుదము. ఆ సత్య స్వరూపి యొక్క ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు నేను ఏ సంగతులను మీకు తెలియచేశానో వాటిని గురించి మీకు జ్ఞాపకము చేయను అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియచేశాడు. ప్రియులారా, ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ దినాన ఈ లేఖనములో పరిశుద్ధాత్మ ఆయన జరిగించేటువంటి కార్యములను గురించి మీతో కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు లేక ఈ ఉత్తరవాది ఆయన జరిగించేటువంటి కార్యము ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఆయన నేరములను ఆయన పాపము నుండి మనలను ఒప్పుకొన చేయించేటువంటి వాడు. 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి గమనించిన వారమైతే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొను చెయ్యను. ఆయన పాపమును గూర్చి ఒప్పుకొని చేయడానికి, మన పాపములను ఒప్పుకొని చేసి నిన్ను నన్ను ఓదార్చుచు ఆయన మనలను తన ఉచితమైన సలహాలతో జీవింపచేసేటువంటి వాడు ఆదరణకర్త అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనకు ఈ దినాన జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆత్మ మనతో వాగ్దానము చేయను, ఆత్మ మనలను సత్యములోనికి నడిపించును, ఆత్మ మన మధ్య నివసించును. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే. ఆ ఆత్మ నీతో నాతో ఒడంబడిక చేస్తూ ఉంది. ఒడంబడిక, వాగ్దానం చేస్తూ ఉంది. ఏంటి ఆ వాగ్దానం? యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనించిన వారమైతే, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడిన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. నేను వారితో చేయి నిబంధన ఇది, మీ మీదనున్న నా ఆత్మయు మాటలను నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని
యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నోట, నీ పిల్లల నోట ఎల్లప్పుడూ తొలగిపోవని ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఈ దినాన చదవబడినటువంటి పాత నిబంధన లేఖన భాగంలో మనము గమనించిన వారమైతే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే, తరువాత సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించెదను, ప్రవచనములు చెప్పుదురు. ఇక్కడ దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ కృమ్మరింపబడిన తరువాత ఏమి జరగనై ఉందో దానిని గురించి యోవేలు ప్రవక్త ద్వారా తండ్రైన దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో వాగ్దానం చేస్తుంది. ఈ పెంతెకొస్తు దినాన దేవుని పరిశుద్ధాత్మను వరమును కలిగి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనము గమనించిన వారమైతే, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనములో మనం గమనిస్తే, బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నా వెనక వచ్చువాడు నాకంటేను శక్తిమంతుడు, కనుక నేను అతని చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దినం మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ నేను మీతో కూడా నివసించెదను, సత్య స్వరూపియగు ఆత్మ నేను మీకు అనుగ్రహించేదను. ఈ ఆత్మ మనలను మనతో ఒడంబడిక చేస్తుంది. అపోస్తుల కార్య గ్రంథములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్య గ్రంథములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆయన శక్తి కలిగినటువంటి వాడు, ఆయన బలవంతుడైనటువంటి వాడు. ఆ పరిశుద్ధాత్మ, ఆ వరమును మనము కలిగి, ఆ పరిశుద్ధాత్మను మనము కలిగి దేవుని చిత్తమునకు మనలను మనము బలపరుచుకునేటువంటి వారముగా జీవించాలి అని దేవుని వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, రెండవది మనం గమనించినప్పుడు, ఈ ఆత్మ సత్యమైనది. ఈ సత్య స్వరూపి మీకు అనుగ్రహించినప్పుడు ఆ సత్యమును అనుసరించి మన విశ్వాస పయనాన్ని మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు మనము గమనించిన వారమైతే, వారు లోక సంబంధులు గనక
లోక సంబంధులైనట్లుగా మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము, దేవునిని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. వారు లోక సంబంధులు, మనము దేవుని సంబంధులం, దేవుని బిడలం. లోకము ఆయనను గ్రహించకుండా ఉండెను, లోకము పాపముతో నింపబడి ఉండెను. కానీ లోకములో ఉన్నటువంటి మనము దేవుని సంబంధముగా మనము జీవించిన వారమైతే ఆ సత్య స్వరూపము, ఆ సత్య స్వరూపు యొక్క మాటను మనము విని దాని ప్రకారము మన విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉంటామని దేవుని వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. ఆత్మ ఆ సత్యమును మనకు అనుగ్రహించినప్పుడు మనము ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేటువంటిదిగా, మనము ఆయనను గురించి మాట్లాడేటువంటి వారముగా, మనము సాక్ష్యం ఇచ్చే వారముగా ఉంటారు అని ఆత్మ తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, ఈ దినాన దేవుని ఆత్మ నీతో నాతో ఒడంబడిక చేస్తూ ఉంది. ఈ దినాన దేవుని ఆత్మ మనలను సత్యములో నడిపిస్తూ ఉంది. మూడవ విషయం, దేవుని ఆత్మ మన మధ్య నివసించును. దేవుని ఆత్మ మన మధ్య నివసించును అనగా విశ్వాసులతో. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించిన వారమైతే, నా ఆత్మను మీ వద్ద నుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొరువని గాను మిమ్మను చేసేదను. నా ఆత్మను మీ వద్ద ఉంచి నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొను వారుగా, వినువారుగా నేను మిమ్మలను చేసేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఆయన కట్టడులు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలను విని దాని ప్రకారము జీవించేటువంటి వారుగా చేయి. ఈ దినాన దేవుని బిడలమైనటువంటి మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉన్నామా? ఆయన ఆజ్ఞలను మనము వింటూ ఉన్నామా? ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, నా మాటలు యందు నిలిచి ఉంటాడో, ఎవడైతే నా ఆజ్ఞను కలిగి ఉంటాడో వాని యందు నా ప్రేమ ఉండును. దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించువాడు దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వాడని దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఏ రీతిగా బలపరిచాడో, వారిని ఏ రీతిగా మిమ్మల్ని ఆదులుగా విడువనని వారితో మాట్లాడి, వారితో ఇదిగో వేరొక ఆదరణకర్త మీకు ఉంటాడు అని వారికి అభయం ఇచ్చినాడో, ఈ దినాన ఈ పెంతెకొస్తు పండుగ లేక ధవళాదివారములో మనమందరము దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై దేవుని స్వారూప్యంలో దేవునికి అనుకూలమైన స్థితిని మన విశ్వాసములు మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, ఆయన వాక్యం అంటూ ఉంది, పౌలు
జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం గమనించినట్లయితే, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు నివసించుచున్నదనియు మీరెరుగరా? ఎవడైనను పాడు చేయను. ప్రియులారా, దేవుని ఆలయము పరిశుద్ధమనేది గడిచిన 2 దినాల క్రితం, గడిచిన వారంలో మనము దేవుని ఆలయములో ఉండవలసిన విధానం, ఆయన ఏమై ఉన్నాడో మనము దేవుని వాక్యములో మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ పెంతెకొస్తు పండుగ దినములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఓదార్చిన రీతిగా, తన శిష్యులను బలపరిచిన రీతిగా ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, మనతో ఒడంబడిక చేస్తూ ఉంది, మనతో సత్యాన్ని బోధిస్తూ ఉంది. ఆ సత్యమైన వాక్యం నా మనసులలో, హృదయాలలో జీవించేటువంటిది. కాబట్టి దేవుని వాక్యము, ఆయన ఆత్మ నివసించుటకు యోగ్యమైన స్థలముగా నా హృదయాలను ఆయన ఎంచుకున్నాడని పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం గమనించినట్లయితే, విశ్వాస ప్రేమలు కలిగిన వారై హితవాక్య ప్రమాణమును గైకొనుము, మంచి పదార్థమును పరిశుద్ధాత్మూలన కాపాడుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మధ్య సంచకరువుగా మనలో నివసించి తన ప్రేమను వెల్లడి చేసేటువంటి వాడై ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. మనతో నివసించినటువంటి ప్రభు మనలను పరిశుద్ధులుగా చేసి ఆయన సాక్షులుగా నిలువబెట్టి ఆయన మందిరముగా నిర్మించి మనలను బలపరిచినటువంటి వాడు దేవుని ఆత్మ ఉన్నదని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. యేసును కలిగినటువంటి ఆత్మ లేక యేసు కలగ ఆత్మ నిన్ను సంపూర్ణ మానవునిగా వికసింపచేస్తుంది. యేసులోని ఆత్మ సమూలంగా నిర్మూలం చేస్తూ ఉంది. యేసును కలిగిన వారముగా మనము ఉన్నామా? యేసును కలిగిన వారముగా మనము జీవిస్తూ ఉన్నామా లేదో పరిశీలన చేసుకునవాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంది. ఈ ఆదరణకర్త అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మ
మీకు అనుగ్రహించబడుతుంది. మీకు అనుగ్రహించబడిన ఈ ఆత్మ మీ పాపములను, మీ నేరమును ఒప్పుకొని చేయవాడు. ఉదాహరణకి మనము గమనిస్తే, దావీదు నా దగ్గరకు ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఒక చిన్న కథ చెప్పాడు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక అతనికి 1 గొర్రె ఉంది. 100 గొర్రెల వాడు 1 గొర్రెను బలవంతంగా తీసుకున్నాడు. అతనికి ఏ శిక్ష వేద్దాం? మరణ శిక్ష వేద్దామని మాట్లాడినప్పుడు, అయితే ఆ మరణమునకు పాత్రుడవు నీవే. మోషే ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో నీవు నీ పొరుగువాదానిని దేనిని ఆశింపవద్దు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశింపవద్దు. మన ఇంట్లో ఎవరికి ఏం కానీ మన పొరుగువాని దానిని బహు ఆశిస్తాం. 26, 27, 28 తారీఖులు VBS జరుగుతుంది. ఈ VBS కోసం చాలా మంది ప్రేరేపించబడిన వారు ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి పెట్టాలి. చిన్న బిడ్డలకి ఆహారం అందిస్తే, లేకపోతే టిఫిన్ అందిస్తే, స్నాక్స్ అందిస్తే చాలా మంచిది అని ప్రేరేపించబడిన వారు అనుకుంటూ ఉంటారు. అంటే మన సంఘంలో కాదు, ఇతరుల సంఘాలలో. ఆ ఇతరుల సంఘాలలో వాలంటీర్స్గా కొంతమంది ముందుగా వస్తారు. డబ్బాలు, సంచులు ఇవన్నీ తెచ్చి ఒక మూలను పెడతారు. వారు వస్తా ఒక 50 మంది పిల్లలకి తెస్తారు. వచ్చేది 30 మంది పిల్లలు. వాలంటీర్స్ వీరందరూ వస్తారని ఒక 50 మందికి తెస్తారు. ఈ 50 మందికి చాలు ఏంట్రా చాలు. ఈ తెచ్చిన డబ్బాలు, సంచులతో ముందు నింపుతారు. ఇలాంటి వాళ్ళు అంటే ఈ రోజుల్లో మనకి తెలుస్తుంది. ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పొరుగువానిది ఏదిని ఆశింపవద్దు. పాపం వాళ్ళేదో పిల్లల కోసం VBSలో జరిగేటువంటి కార్యక్రమాల కోసం వారు స్పందించి తీసుకొస్తే మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చారనుకోండి, స్నాక్స్ అట్లాంటి 5 మిగిలిన కూడా మళ్ళీ ఆ డబ్బాలో పట్టుకొని పోతారు. 5 మిగిలిన వీళ్ళు అయితే ఆ డబ్బాలో పెట్టుకొని పోతారు. ఇలాంటి మంచి విశ్వాసులు లేకపోలేదు పురులాగా. ఇక్కడ దావీదు తను చేసిన పనిని ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసినప్పుడు దావీదుకు కనువిప్పు కలిగింది. దావీదునకు కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగిన దావీదు తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. నా పాప దోషమును కప్పు కనుక దేవా నీ ఎదుట నా పాపమును ఒప్పుకుందని అనుకుంటుని తన పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చెందాడు. ప్రియులారా, అనగా దేవుని ఆత్మ మిమ్మలను విడవదు. పాపములో ఉన్న వానిని తన పాపములను ఒప్పుకొని చేసేటువంటిది దేవుని ఆత్మ. రెండవది, దేవుని ఆత్మ ఓదార్చేవాడు. శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఇదిగో మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను,
ఓదార్చేటువంటి వాడు, బాధలలో ఉన్నప్పుడు ఓదార్చేటువంటి వాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్తల కుటుంబాన్ని ఓదార్చాడు. ప్రియులారా, ఓదార్చాడు, ఓదార్చి వారిని బలపరిచాడు. దేవుని ఆత్మ మనకు బోధించి ఆయన చెప్పిన సంగతులన్నిటిని కూడా మనకు జ్ఞాపకం చేసేటువంటి వాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. నిలిచి ఉన్నాడని ఆత్మ మూలముగా తెలుసుకొనుచు ఉన్నాము. ప్రియమైనటువంటి వారలారా, ఆత్మ మూలముగా మనము ఆయనను గురించి తెలుసుకొనుచు ఉన్నాము. ఒకటి, ఆత్మ నేరమును ఒప్పుకొని చేసేటువంటిది. రెండవది, ఆత్మ ఓదార్చేటువంటిది. మూడవది, ఆత్మ సలహా చెప్పేటువంటిది. ప్రియులారా, ఈ పెంతెకొస్తు దినములో మరొకటి, ఆత్మ నీకు నాకు ఒడంబడికను చేసేటువంటిది. దేవుని ఆత్మ చేత ఒడంబడికను చేసేటువంటిది. ఆత్మ సత్యమై ఉంది. ఆత్మ మన మధ్య నివసించేటువంటిది. కాబట్టి ప్రియులారా, యేసు గల ఆత్మ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణముగా వికసింపచేస్తూ ఉంది. యేసు లేని ఆత్మ సమూలంగా నిర్మూలన చేస్తూ ఉంది. మనము ఎలాగ ఉన్నాం, మనము ఏ రీతిగా ఉన్నాం ఒక్కసారి మనము గమనించిన వారమైతే, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. చివరిగా, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే గాని స్వభావం కలిగిన వారు కారు. ఎవడైనను ప్రియులారా, మనము క్రీస్తు దేవుని ఆత్మ కలిగిన వారమా, దేవుని ఆత్మ లేని వారమా? దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, ఆత్మ స్వభావం కలిగిన వారు, దేవుని ఆత్మ లేని వారు శరీర స్వభావం కలిగిన వారు. శరీర కార్యములు, శారీరకమైన ఆలోచన లోక సంబంధమైనటువంటిది. శరీరానుసారమైన ఆలోచన లోక సంబంధమైనటువంటిది. కాబట్టి లోక సంబంధమైన ఆలోచన కాక ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి మనము దేవుని వారమై దేవునిలో జీవించేటువంటి తన బిడలముగా మనము ఉండటానికి యెహెజ్కేలు చెప్పినటువంటి మాటలు నీవు నేను అనుసరించే వారముగా ఉండాలి. ప్రియులారా, ఈ దిన లేఖన భాగములో ఈ పెంతెకొస్తు పండగలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ కుమార్తెలు, మీ కుమారులు, మీ పనివారు, ముసలివారు, వారందరి పైన దేవుని ఆత్మ కృమ్మరింప చేస్తుంది. పత్రిక లేఖన భాగములో విశ్వాసములో బలపరిచేటువంటిది, సువార్త లేఖన భాగములో ఆదరించేటువంటిది.
దేవుని ఆత్మ ఒడంబడిక, దేవుని ఆత్మ సత్యమైనది, దేవుని ఆత్మ మనలో నివసించేటువంటిది. ఆ ఆత్మ నివాసమునకు యోగ్యులమైన వారముగా యేసుక్రీస్తును మనము కలిగి మన విశ్వాసతల ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప నిరంతరము తోడుగా ఉండి బలపరుచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు మీ తలంపులకును మీ హృదయములకు కావులుండి నడిపించునుగాక. ఆమేన్.